అతడి ముద్దు పేరు డార్క్ ప్రిన్స్. 17 ఏళ్లుగా దేశం బయటే ఉంటున్నారు. ఒక్కసారిగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో మెరిశారు. ఏకంగా ప్రధాని కాబోతున్నారు. అలాంటి వివాదాస్పద వ్యక్తి పొరుగు దేశానికి ప్రధాని అయితే భారత్పై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మరీ ముఖ్యంగా కల్లోలంగా మారిన బంగ్లాదేశ్ను తారిక్ గాడిలో పెట్టగలరా? బంగ్లా పగ్గాలు చేపట్టబోతున్న ఈ కొత్త ప్రధానికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. తారిక్ రెహమాన్ బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ఆయనపై గతంలో లెక్కకు మించి అవినీతి ఆరోపణలున్నాయి. 2007లో ఒక కేసులో అరెస్టై 18 నెలలు జైల్లో ఉన్నారు. డార్క్ ప్రిన్స్గా ఇంటా బయట అప్రదిష్ట పాలైన తారిక్ రెహమాన్ వైద్యం పేరిట దేశం దాటి 17 ఏళ్ల పాటు లండన్లోనే ఉన్నారు. బంగ్లాలో ఇటీవల జరిగిన కీలక పరిణామాలతో కాలం కలిసొచ్చి మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. హిందువుల పట్ల విద్వేషం, నిత్యం అల్లర్లతో మారిన కల్లోల బంగ్లాదేశ్ను తారిక్ రెహమాన్ ఎలా ముందుకు నడిపిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ ప్రధాని పీఠం ముళ్ల కిరీటం లాంటిది. అలాంటి బంగ్లాదేశ్ పాలన పగ్గాలు చేపట్టబోతున్న తారిక్ రెహమాన్కు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. షేక్ హసీనాపై తిరుగుబాటు తర్వాత ఆమెకు భారత ఆశ్రయం కల్పించడంతో అక్కడి వారిలో భారత వ్యతిరేక ధోరణి బాగా పెరిగిపోయింది. మత విద్వేషాలను నరాన నింపుకున్న కొన్ని ఛాందస మోకలు హిందువులు, వారి ఆస్తులే టార్గెట్గా దాడులకు పాల్పడుతున్నాయి. యునస్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందువుల హత్యలు మరింత పెరిగిపోయాయి. మైనారిటీలకు రక్షణ లేని పరిస్థితి. దశాబ్దాలుగా బంగ్లా ఎదుగుదలకు అండగా ఉన్న భారత్పైనే విషం కక్కింది యునస్ ప్రభుత్వం. వేదిక మార్చలేదని ఏకంగా క్రికెట్ వరల్డ్ కప్నే బహిష్కరించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవటం తారిక్ రెహమాన్ ముందున్న అతిపెద్ద బాధ్యత. భారత్తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామని ప్రస్తుతానికి ప్రకటించిన తారిక్ రెహమాన్ భవిష్యత్తులో మనతో ఎలా వ్యవహరిస్తారన్నది చూడాలి. బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిజం పెచ్చుమీరుతోంది. మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నాయి అల్లరి మూకలు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. క్రిమినల్స్పై ఎలాంటి చర్యలు లేవు. బంగ్లా అభివృద్ధి చెందాలన్నా, అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలు కావద్దనుకున్నా అల్లర్లను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అంతర్గత మంటల్లో బంగ్లాదేశ్ భవిష్యత్ ఆహుతయ్యే ప్రమాదం ఉంది. ఓవైపు అల్లర్లను అణిచివేస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, రాజకీయ స్థిరత్వాన్ని సాధించడం, మైనార్టీల భద్రత కల్పించడం, సంస్కరణలు అమలు చేయటం లాంటివి కొత్త ప్రధాని ముందున్న సవాళ్లు. తారిక్ రెహమాన్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల కోసం భారత్ ఎదురుచూస్తోంది. రెహమాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్కు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా బంగ్లాదేశ్తో బలమైన బంధాన్నే కోరుకుంటున్నారు. రెండు దేశాలు కలిసి పనిచేసేందుకు స్నేహాస్తం అందిస్తున్నారు. కానీ ఇప్పుడు మారాల్సింది బంగ్లాదేశే. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారతదేశమే కీలకమనే విషయాన్ని తారిక్ రెహమాన్ గ్రహించాలి.